మాది దుబాయ్ నుంచి వచ్చింది. మీది ముఖం మాది చూడకూడదు అంటుంది. మాది ముఖం చూడకూడదా అంటే ఆ బుర్కాలో ఉన్నది అమూల్ బేబీ. నవ్వుతున్నావేంట్రా? ఏం లేదండి, ఆ ముసుగు మనిషి ఎంట్రీలో మిమ్మల్ని చూసి కౌంటర్లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ మొక్క ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తావేంట్రా? శోభనం తప్పించుకోవడానికి ఎంత డ్రామా ఆడాడు. ఇదంతా ఆడి తెలివితేటలు కాదురా, నా పెళ్ళం లల్లి చేసిన ప్లానింగ్ ఇది. వాళ్ళ ప్లాన్ ని తిప్పికొడదామన్నయ్యా. చేతుగాని బయట పెడదాం. ఆగండి అన్నయ్యలు, ఎందుకు ఎమోషనల్ అవుతారు? బుర్కా మీద చెయ్యి వేస్తే వదరలు కోపడతారు, ఆయన మీద చెయ్యి వేస్తే ఆయన ఇబ్బంది పడతారు. అలాగని వదిలేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, నువ్వు బాధపడతావు. మనం బయటపడకుండా తనంతట తనే బయటపడి సూర్య పద మన ఇంటికి వెళ్దాం అని ఆయన చెప్పేలా చేస్తా. అదెలా జరుగుతుంది? ఒరేయ్, సూర్యకాంతం ఫీల్డ్ లోకి దిగితే ఏదైనా జరుగుతుంది. ఇంజన్ సౌండ్ విని బండి ప్రాబ్లం ఏంటో చెప్పగలిగిందాన్ని. వీళ్ళని సెట్ చేయలేనా? రండి. ఓ అంతే కదా, 5 నిమిషాల్లో వస్తానా? అమ్మయ్యా, వాళ్ళు చేయకపోతేనే నేనే చేస్తా. ఇదేంటి, ఇది మళ్ళీ ఫోన్ చేస్తుందెందుకు? త్వరగా లిఫ్ట్ చేసి మ్యాటర్ ఏం పర్వాలేదని చెప్పు, లేదంటే ఏ హార్ట్ అటాక్ వచ్చి పోద్ది. హలో అక్క. ఏ ఆ సూర్య అక్కడికి వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? నేను చెప్పాను కదా, తమ్ముని చూసిందా, కనిపెట్టేసిందా, తనతో పాటు తీసుకెళ్లిపోయిందా? జస్ట్ ఇప్పుడే తమ్ముని తీసుకుని బయలుదేరింది. మేం టాటా కూడా చెప్పేశాం. టాటా చెప్పడం ఏంటి? లేకపోతే ఏంటక్క నువ్వు నీ టెన్షన్. ఇక్కడున్నదెవరు? ఎవరినైనా మేనేజ్ చేయగల కింగులం. మీరు కింగ్లేనమ్మా. వచ్చింది ఎంత పెద్ద కింగునైనా బొంగులో ఉంచేసి సూర్యకాంతమే. నువ్వు మరీ అంత బిల్డప్ ఇవ్వకక్క. సరాసరి మా దగ్గరికే వచ్చేసింది. మీది మాది అంటూ తమ్ముడితో మాట్లాడింది. బుర్కా తీయడానికి ట్రై చేసింది. బుర్కా మీద చెయ్యి వేస్తే చేతులు విరకొడతామని చెప్పాం. ఇంకా మాట్లాడితే మూతి మీద వాత పెడతామని వార్నింగ్ ఇచ్చాం. దాంతో చేసేదేం లేక తమ్ముడిక్కడ లేడని కన్ఫర్మ్ చేసుకుని ఏడుపు మొహం వేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం అంటే హాల్లో ఉన్నట్టుంది. హాల్లోనే ఉందా? ఉసై, అయితే మీకు ట్విస్టేనే. ట్విస్ట్ ఏంటి? ఉసై, ఎర్రి మొహల్లరా. ఆ సూర్యకాంత్ అనుకున్న టైమే చాలా తక్కువ. ఆ బురకాలో ఉన్నది మన తమ్ముడే అని దానికి డౌట్ రాబట్టి అది ఇంకా అక్కడే ఉంది. సూర్యకాంత్ అని మీకంటే ఎక్కువగా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసిందని నేను. అది అక్కడే ఉంది అంటే ప్రళయం వచ్చిందని అర్థం. 20 నిమిషాలని ఛాలెంజ్ చేసి వెళ్ళిందా? ఆల్రెడీ 12 నిమిషాలు అయిపోయాయి. ఇక మిగిలింది 8 నిమిషాలే. మన ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి రావటానికి 5 నిమిషాలు పడుతుంది. తమ్ముడిని రెడీ చేసి మ్యాటర్లోకి ఎంటర్ చేయడానికి 1 నిమిషం. అంటే 1 నిమిషంలో అది మీకు ట్విస్ట్ ఇవ్వబోతుందని కన్ఫర్మ్. 1 నిమిషంలో ట్విస్టా? అరే మేరా రెడ్ బుల్ బుల్బుల్ హసీనా బేగం. అరే మేరా బుల్బుల్ హసీనా బేగం.
ఏయ్ ఏంటి ఆ సౌండ్? ఎవరో హుస్సేన్ బేగం అని పిలుస్తున్నారు. అదే ట్విస్ట్ అనుకుంటా. సరే నువ్వు టెన్షన్ పడుకో, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే. ముసి! అక్క తమ్ముడు నువ్వేం టెన్షన్ పడకు, మేము ఉన్నాం కదా. నువ్వు ముందు తీసుకో. అరే మేరే బుల్బుల్ కిదరే हम आ गया సిస్టర్ ఎక్కడ వెళ్ళు तू आजा मैं तेरा हस्बैंड आ गया अरे हसीना बेगम ఆగు, ఏంటి మీద మీద పడుతున్నావు? मैं हसीना बेगम के हस्बैंड హస్బెండా? అరే బేగం నా గురించి మీ ఫ్రెండ్స్ కి చెప్పలే అసలు ఈ క్యారెక్టర్ ఒకటి ఉందని నాకు తెలిస్తే కదరా వీళ్ళకి చెప్పడానికి ఇద్దరం కలిసి ఒకేసారి ఫ్లైట్ దిగినాం ఈ నేల మీద అడుగు పెట్టగానే మేరా భారత్ మహాన్ అని లల్లి లల్లి అంటూ నన్ను లగేజ్ ని వదిలి పరుగు తీసింది అందుకే అందుకే మాది రావడం కాస్త లేటు అయ్యింది ఆవో బేగం ఆవో అది నీ బేగం కాదు. ఆయనేమో మీ బేగం మొగుడిని మొత్తుకుంటుంటే మీరు కాదంటారేంటి? ఈ బేగం పేరు హసీనానే కదా? ఆయన హసీనా మొగుడు. मेरा नाम आमिर शाहरुख सलमान खान వీడేంటి ముగ్గురు హీరోల పేర్లు కలిపి పెట్టుకున్నాడు? ऐसे देख के మాట్లాడకుండా నిలబడి ఉన్నావు బేగం आवो आवो मेरी कर्पूरम आवो आवो तुम जाओ आवो कर्पूरम आवो मेरी कर्पूरम मेरी कर्पूरम ఏంటండి ఇది? మీరేమో ఆవిడ మీ వైఫ్ అంటున్నారు, మీరు దగ్గరికి తీసుకుంటుంటే తోసేస్తుంది. మీరందరూ ఉన్నారని నా బేగం సిగ్గుపడుతుంది ఇదే మా దుబాయ్లో అయితే నన్ను చూడగానే మీద మీద పడుతుంది క్యా బోల్తే బేగం అయితే మేము సైడ్కు పోతాం, మీరు అయితే జావో జావో తుమ్ ఆవో బేగం ఆవో 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 ఎవర్రా ముసిగేసుకున్న ప్రతిదీ నీ పెళ్ళమేనా? చూడరా చూడు నేను నీ బేగమని కాదు మగాణ్ణి. ఇప్పుడు కూడా నన్ను కౌగిలించుకుంటావా? ఇప్పుడు కూడా నన్ను ముద్దు పెట్టుకుంటావా? రా 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 రా. నువ్వు నా హసీనావి కాకపోతే నేను నీ మొగుణ్ణి ఎందుకు అవుతాను బామ్మర్దే బామ్మర్దా? అంటే నువ్వు బావా? అక్కల కొంగులు పట్టుకు తిరిగే నీకే ఇన్ని తెలివితేటలుంటే ఇక్కడ సూర్యకాంతం తోచ్ తోండి ఈ దొంగాట. శోభను ఎగ్గొట్టి బుర్కా వేసుకొచ్చి ఇక్కడ దాకోవడాన్ని ఏమంటారు? అన్నయ్య మ్యాటర్ ఓపెన్ అయిపోయింది కదా, ఇంకా డిస్కషన్ ఎందుకు? అసలే మనకి టైం లేదు. వస్తే బయలుదేరదాం, అక్కడ అందరూ మన కోసం వెయిటింగ్. నేను రాను. వచ్చేయమ్మా. రాను రాను రాను. ఏం చేస్తావు? శోభనం పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్నట్లేదు, బలివ్వడానికి మేకపోతుని తీసుకెళ్తున్నట్టుంది. బామర్ది నువ్వు ఎలా ఫీల్ అయినా పర్వాలేదు, కాస్త గట్టిగా పట్టుకో. నిన్న నన్ను కాదు మీ ఆవిడ్ని.
ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట పుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుచుందిలే పుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుచుందిలే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అత్తయ్య సూర్య వచ్చింది చూడండి, రండి. బావా వదులు. అద్దీ సూర్యకాంతం అంటే 20 నిమిషాల్లో తీసుకొస్తానంది, కరెక్ట్ గా 6 గంట కొట్టేసరికల్లా తీసుకొచ్చేసింది. ఏంటే మా తమ్ముడు ఏదో దొంగని తీసుకొచ్చారు. దొంగలా దాక్కుంటే లాక్కు రాకుండా ఎలా ఉంటాను? దాక్కోవడం ఏంటి బాబు? అది అయినా ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావు బాబు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు పెట్టుకున్నావు? ముహూర్త సమయానికి మీరెక్కడ రారోనని ఎంత కంగారు పడ్డామో తెలుసా? నా కంగారు ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు ముచ్చట్లు అంటారు, తర్వాత శోభనం అంటారు. నా కర్మలా కాలిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. అమ్మా ఏంటి ఇంటల్లుండి ఇలా బయట నిలబెట్టి మాట్లాడతారా? అది కాదే, అతగాడు కనిపించకుండా పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటే మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఆ వచ్చేసారు కదా. అసలు మీరెక్కడికెళ్ళినట్టు? ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. ఆ హడావిడిలో సెల్ ఛార్జింగ్ అయిపోతే చూసుకోలేదంట కదండి? అవును అవును, అంతే అంతే. ఫోన్ చూసుకోకపోతే వాచ్ చూసుకోవచ్చు కదా. చూసుకుని బయలుదేరుతున్నారు, ఈలోపు మేం వెళ్ళాం కదండి? అవునవునవును. సర్లే పదండి. రా బాబు రా, పదా. ఏమే లల్లి, తమ్ముడికి ముసికేసి మన ఇంట్లోనే పెట్టి అందరికీ ముసికేద్దాం అనుకున్నావా? కలుగులో దాక్కున్న ఎలుకని ఎలా బయటికి లాగేసిందో. అసలు ఏం స్కెచ్ చేసింది, ఎంత తెలివిగాని బయట పెట్టింది. నాతో కూడా క్యారెక్టర్ ఏం చేసింది. క్యారెక్టరా? ఏంటా క్యారెక్టర్? అరే మేరే బుల్బుల్ కి హసీనా బేగం, మీరు క్రియేట్ చేసిన హసీనా బేగం కి భర్త క్యారెక్టర్. దానివల్లే వాడు బొర్కాలోంచి బయటపడింది. అసలు నువ్వు లైవ్ లో ఉండుంటే నీకు దిమ్మ తిరిగిపోయేది. మీ సిస్టర్స్ ఉన్నారు, కావాలంటే కనుక్కో. అసలు ప్రమేల మన ఇంటి కోళ్ళైతే బాగుండేది అనుకున్నాను, కానీ కాకపోవడమే మంచిదైంది. మీ అక్క చెల్లెళ్ళకి కరెక్ట్ మొగుడు ఆ సూర్యనేనే. ఇప్పుడు ఆ బామ ముచ్చట్లు అంటుంది, శోభనం జరుగుతుంది. తెల్లారేటప్పటికి మాకు గుడ్ న్యూస్, మీకు బ్యాడ్ న్యూస్ రావడం గ్యారంటీ. ముచ్చట్లేంటి? చూస్తావుగా, పదా. ఈ లలితని ఎంత రెచ్చగొట్టినా ఇది హాఫ్ బ్రెయిన్ ప్లాన్లే వేస్తుంది. దీన్ని నమ్ముకొని లాభం లేదు. ఇక రంగంలోకి నేనే దిగుతా. నిర్మలా, నిర్మలా. ఏంటి సరోజా, నేనెప్పుడు రమ్మన్నాను, నువ్వెప్పుడొచ్చావు? ఇంతకీ తెచ్చావా? తెచ్చాను. ఇది తేవడం ఏమన్నా సులువు అనుకున్నావా? ఇది అదే కదా? అదే. ఏంటో ఆ రోజుల్లో మన మొగుళ్ళు పక్కచూపు చూడకుండా ఎప్పుడూ మన కొంగే పట్టుకుని తిరుగుతూ ఇంట్లో పడుండేలా చేయడానికి వాడేవాళ్ళం.
మళ్ళీ ఇన్నాళ్ళకి దీని అవసరం వచ్చింది. నీకా? చిచి, నా మనవడు మనవరాలు కోసం. మా సూర్యకాంతానికి పెళ్ళయింది కదా. ఓ అదా విషయం. సరే నువ్వు వెళ్ళు, ఎవరికంటే పడకుండా సరే వెళ్ళిపో. సరే పో, అలాగే. వెళ్ళు. ఏంటే నాకు అడ్డుగా నిలబడ్డావు? ఏంటది? ఏముంది? అబ్బే ఏం లేదు. ఆ ముసలిదేదో తెచ్చింది, నీకిచ్చింది, నేను చూశాను. ఓ ఇదా? ఇది జాజిపత్రి జలకండ్రి అని మరుగుమందు. ఆ? జాజిపత్రి జలకండ్రియా? దేనికి? సూర్యకి అబ్బాయికి శోభనం జరగడానికి. ఆ? ఇది పాలలో కలిపిస్తే ఆ కుర్రాడు రేసు గుర్రంలా ఉరికేస్తాడు. దీన్ని రాత్రి పాలలో కలిపిస్తాను. అలా చేయడం తప్పు కదా? ఏంటే తప్పు? కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య ఉన్న బిడియాన్ని దూరాల్ని దూరం చెయ్యాలంటే ఇదే సరైన మందు. అయినా నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నువ్వు తప్పుకో. సూర్యకి చేతుకి లేని ఇంట్రెస్ట్ ఈ ముసల్దానికి ఎందుకో. కానీ ఈ విషయం అర్జెంటుగా లలితకి చెప్పాలి. అన్నయ్య అన్నయ్య, మిమ్మల్ని అన్నయ్య. నన్నా చెప్పమ్మా. వదినెక్కడా? ఈవేళ సూర్య చైతుల శోభనం కదమ్మా. ఏం కుట్రల పన్నాలా అని ఆలోచిస్తూ తలుచుకుంటూ ఏ మూల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏ దేనికమ్మా? ఏం లేదులే. అయ్యో, సూర్య అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇవ్వాలి కదా. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. లక్ష్మి, లక్ష్మి, ఓహో, ఇప్పుడు ఆవిడ గారికి పాలిచ్చి శోభనం గదిలోకి పంపుతుంది అనుకుంటా. పారబోయటం ఎందుకు? ఈ ఇంట్లో ఉండే గడ్డి తినడం కంటే పాలు తాగడం బెటర్. వదినా వదినా, ఏంటి? నీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఈవేళ ఎలాగైనా సూర్య చేతుల శోభనం జరగాలని మా మామ పాలల్లో జాజిపత్రి జలకండ్రి అనే మందు కలిపింది. జాజిపత్రి జలకండ్రా? పేరే కొత్తగా ఉంది. కానీ రిజల్ట్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఏం రిజల్ట్? చిచి, ఆ పాలు తాగితే అలాంటిది ఏం జరగదు. గ్లాసులో పాలేవి ఎవరో తాగేసినట్టున్నారు. అవతల సూర్య రెడీ అవుతుందే. మళ్ళీ కలుపుతాను. ఏంటి, కిచెన్ లో ఉన్న పాలు కొంపతీసి మీరు తాగారా? తాగాననుకో, కానీ ఆ జాజిపత్రి జలకండ ఎవరి మీదైనా పనిచేస్తుందేమో కానీ నా మీద పనిచేయదు.